మనం కోరిక గురించి మాట్లాడుతున్నాం. కోరిక లేదా ప్రేమ. కోరిక అనేది ప్రేమ అనే దాని నుండే పుడుతుంది. ఇప్పుడు ఒక వస్తువు మీరు ఒక వస్తువుని మీరు నిజంగా గనక ప్రేమించినట్లయితే అది మీకు ఎటువంటి మీకు ఒక బండుంది లేదా కారుంది, ఇల్లుంది. దాన్ని మీరు ప్రేమించినట్లయితే బానే ఉంటుంది. కానీ ఒకసారి అది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతే, పూర్తిగా నాశనం అయిపోతే అప్పుడు మీరు షాటర్ అవుతారు. అంటే గుండె పగిలిపోతుంది మీకు. అదే ఒక మనిషి విషయంలో జరిగితే అంతకి 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువ మీరు ఇంపాక్ట్ అవుతారు. సో, మీరు మీరు మీ జీవితంలో మీరు ఈ ప్రేమ అనేదాన్ని, కోరిక అనేదాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, పోయిన వీడియోలో చెప్పినట్టు ఎవరైతే ఎవరైతే ఒక ₹1,00,00,000 సంపాదించిన వాడినెళ్ళి, నీకు 10,00,000 వాడికి 1,00,00,000 నువ్వు పోయి వాడిని అడిగావు. అయ్యా నీకు ₹1,00,00,000 వస్తుంది, సంతోషంగా ఉన్నావా? ప్రేమతో ఉన్నావా? నీ కుటుంబ సభ్యుల్ని వీటిలో అంతా బాగానే ఉందా? అప్పుడు వాడంటాడు, లేదు నాకు 10,00,00,000 కావాలా? 5,00,00,000 కావాలా అంటాడు. ఎందుకు అంటే నాకు ఇది చాలట్లేదు ఇంకా కావాలంటాడు. కోరిక. కోరిక అనేది మనిషికి ఖచ్చితంగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కానీ మితిమీరిన కోరిక మాత్రం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మెంటల్‌గా మీరు ఎప్పుడు స్టేబుల్‌గా ఉండగలగాలి. మెంటల్‌గా ఎప్పుడు బలహీనంగా ఉండకూడదు. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి మెంటల్‌గా. సో, దానివల్ల కోరిక అనేది తగ్గించుకోండి. ఆ! నాకు బిర్యానీ తినాలని ఉంది. ఖచ్చితంగా ఈరోజే తినాలని ఉంది. ఓకే. అది కోరిక. కానీ పర్వాలేదు. రేపైనా తినొచ్చు. ఎల్లుండి తినొచ్చు. 10 రోజుల తర్వాత తినొచ్చు. ఇలాగా మీరు కోరికని కొద్ది కొద్దిగా స్మూత్ చేసుకుంటా రావాలనమాట. సో, అది మీ కర్మ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తా ఉంటుంది. ఇదంతా సైకలాజికల్ విషయాల్లాగా ఉంటాయి కానీ మీరు జాతక చక్రాల గురించి మార్చుకోవడానికి, మీ డెస్టినీని మార్చుకోవాలంటే గనక ఖచ్చితంగా వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాగా ప్రేమ అనే దాని గురించి మీరు ఖచ్చితంగా మీరు ప్రేమించే మనుషులని, వస్తువులని, విషయాలని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటా రావాలి. కొద్ది కొద్దిగా తగ్గించుకుంటా రావాలి. మీ భార్య అంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, లేదా పలానా మనిషి అంటే ఇష్టం, పలానా తండ్రంటే, తల్లంటే, అన్నంటే, తమ్ముడంటే ఇష్టం, అక్కంటే ఇష్టం. అది పర్వాలేదు. కానీ ఒక ఒక సమ్ ఎక్స్ పర్సన్ మీ కుటుంబం లేని వాళ్ళని లేదా బయట నుండే వాళ్ళని మీరు గనక ఎక్కువగా ప్రేమించి, ఎక్కువగా ఆరాధించి, ఎక్కువగా తల మీద పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుందంటే అది పూర్తి స్థాయిగా మిమ్మల్ని మీరు స్లోగా డిటీరియేట్ చేసుకుంటా ఉంటున్నట్టు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.